1200 రోజులు కష్టపడి తయారు చేసిన టైటానిక్ కేవలం 2 గంటల్లోనే ఎలా సముద్రంలో మునిగిపోయింది. ఏప్రిల్ 10, 1912 ఇది ఒక చరిత్రలో మర్చిపోలేని రోజు. ఆ రోజు వరల్డ్స్ మోస్ట్ లగ్జూరియస్ అండ్ కాస్ట్లీయెస్ట్ షిప్ అయిన టైటానిక్ సౌత్ హ్యాంప్టన్ పోర్ట్ నుండి న్యూయార్క్ వెళ్ళడానికి తన మొదటి యాత్రను ప్రారంభించింది. ఆ రోజు అట్లాంటిక్ సముద్రం అత్యంత ప్రశాంతంగా ఉంది. తుఫాన్ వచ్చే స్లైటెస్ట్ ఛాన్స్ కూడా లేదు. 1500 మంది కంటే ఎక్కువ ప్యాసింజర్స్ షిప్ లో బోర్డ్ అయ్యారు అండ్ 1,00,000 మందికి పైగా జనాభా డాక్ దగ్గర టైటానిక్ యొక్క మొదటి యాత్రను చూడడానికి వచ్చారు. బట్ ఈ షిప్ లో ఉన్న ప్యాసింజర్స్ కి కానీ క్రూ మెంబర్స్ కి కానీ ఎవరికి కూడా తెలియదు టైటానిక్ లో జరిగిన ఈ 5 బిగ్ మిస్టేక్స్ వల్ల ఈ షిప్ ఇవాళ ఒక డేంజరస్ ఇన్సిడెంట్ కి గురవుతుందని అండ్ ఈ ప్రయాణం వాళ్ళ జీవితంలో చివరిదవుతుందని. టెల్ ఇన్ఫో తెలుగు యొక్క మరో వీడియోలో మీ అందరి యొక్క స్వాగతం. ఇవాల్టి ఈ వీడియోలో మనం టైటానిక్ లో జరిగిన ఈ 5 బిగ్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. మిస్టేక్ నంబర్ 1. ఏప్రిల్ 10 మధ్యాహ్నం షార్ప్ 12 గంటలకి టైటానిక్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. షిప్ ని లీడ్ చేస్తున్న కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఒక 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. టైటానిక్ ఓనర్స్ అయిన వైట్ స్టార్ లైన్ వాళ్లకు ఒక స్ట్రిక్ట్ డెడ్ లైన్ ఇచ్చింది. ఏది ఏమైనా సరే ఏప్రిల్ 17 వరకు న్యూయార్క్ రీచ్ అవ్వాలని, అంటే జస్ట్ 7 days లోనే న్యూయార్క్ రీచ్ అవ్వాలని. ఈ ప్రెషర్ లో కెప్టెన్ స్టార్టింగ్ నుంచే స్పీడ్ ని హైగా మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ యొక్క డిసిజన్ టైటానిక్ లో జరిగిన ఫస్ట్ బిగ్ మిస్టేక్. ప్రపంచంలో ఉన్న ఏ మెషిన్ అయినా షిప్ అయినా వాటికి కొన్ని ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అందులో స్పీడ్ లిమిట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రూల్. కానీ టైటానిక్ తన జర్నీ స్టార్టింగ్ చేసిన వెంటనే ఈ రూల్ ని బ్రేక్ చేసింది. జస్ట్ కొన్ని నిమిషాల్లోనే టైటానిక్ సౌత్ హ్యాంప్టన్ పోర్ట్ నుండి చాలా దూరం వచ్చేసింది. ఇప్పుడు ఎటు చూసినా ప్రతి డైరెక్షన్ లో బ్లూ సముద్రం తప్ప ఏమీ కనబడడం లేదు. మిస్టేక్ నంబర్ 2. ఇప్పుడు టైటానిక్ యొక్క ప్రయాణంలో 3 రోజులు అయిపోయాయి. మధ్యలో ఫ్రాన్స్ అండ్ ఐర్లాండ్ లో కొన్ని గంటలు ఆగడం తప్ప గత 72 గంటలుగా టైటానిక్ నాన్ స్టాప్ గా న్యూయార్క్ వైపు దూసుకెళ్తుంది. ఇది ఏప్రిల్ 14 ఈవినింగ్. సముద్రం మొత్తం సైలెంట్ గా ఉంది. చుట్టూ థిక్ ఫాగ్ స్ప్రెడ్ అయింది. విజిబిలిటీ చాలా తగ్గిపోయింది. ఫాగ్ వల్ల కెప్టెన్ కి ముందు ఏమీ కనిపించడం లేదు. కానీ అదే రోజు రాత్రి ఒక వేరే షిప్ టైటానిక్ కన్నా జస్ట్ కొన్ని గంటల ముందు అక్కడే ఉంది. షిప్ యొక్క కెప్టెన్ వైర్లెస్ ద్వారా టైటానిక్ కి ఒక క్రూషియల్ వార్నింగ్ పంపించారు. సముద్రంలో ఒక మ్యాసివ్ ఐస్బర్గ్ ఉంది అని కేర్ఫుల్ గా ఉండాలని చెప్పారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ ఐస్బర్గ్ వార్నింగ్ టైటానిక్ కి అట్లీస్ట్ 5 times పంపడం జరిగింది. కానీ ఈ ఐస్బర్గ్స్ వార్నింగ్ ని టైటానిక్ లో ఉన్న వైర్లెస్ ఆపరేటర్స్ గమనించలేదు. ఆ టైంలో వాళ్ళు ఫుల్ గా బిజీగా ఉన్నారు విఐపి ప్యాసింజర్స్ కి సర్వ్ చేయడంలో. ఇది టైటానిక్ లో జరిగిన సెకండ్ బిగ్ మిస్టేక్. మిస్టేక్ నంబర్ 3. ఇప్పుడు షిప్ యొక్క స్పీడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా వాళ్ళతో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కూడా మిస్ అయిపోయింది. టైటానిక్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ తో ఐస్బర్గ్ వైపు దూసుకెళ్తుంది. కానీ ఇప్పుడు కూడా టైటానిక్ ని కాపాడవచ్చు, ఎందుకంటే షిప్ లో ఉన్న లుక్అవుట్ స్టాఫ్ అలర్ట్ గానే ఉన్నారు. ఏ డేంజర్ సిచ్యువేషన్ ఉన్నా ముందే కెప్టెన్ కి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ దూరంలో ఉన్న ఐస్బర్గ్ ని చూడడానికి వాళ్ళ దగ్గర ఒక బైనాక్యులర్ కూడా లేదు. వాళ్ళు అలర్ట్ గానే ఉన్నారు, కానీ బైనాక్యులర్ లేకపోవడం వల్ల దూరంలో ఉన్న ఐస్బర్గ్ ని చూడలేకపోయారు. ఇది టైటానిక్ లో జరిగిన థర్డ్ బిగ్ మిస్టేక్. మిస్టేక్ నంబర్ 4. అట్లాంటిక్ ఓషన్ లో ఐస్బర్గ్ సమస్య చాలా కామన్. పెద్ద పెద్ద షిప్స్ వీటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాయి. కెప్టెన్ స్మిత్ కూడా అలాగే అనుకున్నారు. ఐస్బర్గ్ గురించి తెలిసిన వెంటనే కెప్టెన్ ఇమీడియట్ గా ఇంజిన్స్ ని స్టాప్ చేయమని, షిప్ డైరెక్షన్ ని మార్చమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఐస్బర్గ్ చాలా దగ్గరికి వచ్చేసరికి ఆ రియాక్షన్ లేట్ అయిపోయింది. టైటానిక్ యొక్క మధ్య భాగం ఐస్బర్గ్ తో కొలైడ్ అయ్యింది. కానీ ఇంకా కూడా షిప్ సేఫ్ గానే ఉండొచ్చు అన్న హోప్ ఉండే. ఐస్బర్గ్ క్లాష్ షిప్ బాడీకి డ్యామేజ్ ఇవ్వకపోవచ్చని అనుకున్నారు. కానీ టైటానిక్ లో చేసిన 4వ తప్పు స్టీల్ రిబిట్స్ బదులు క్యాస్ట్ ఐరన్ రిబిట్స్ ని షిప్ మేకింగ్ లో వాడటం. అది మొత్తం ప్లాన్ ని దెబ్బతీసింది. స్టీల్ కన్నా సాఫ్ట్ అయిన క్యాస్ట్ ఐరన్ వల్ల ప్రెషర్ పడిన రిబిట్స్ బ్రేక్ అయిపోయాయి. దాని వల్ల ఐస్బర్గ్ టచ్ అయిన ప్రదేశంలో షిప్ ఓపెన్ అయిపోయింది అండ్ వాటర్ లీక్ స్టార్ట్ అయింది. మిస్టేక్ నంబర్ 5. వాటర్ షిప్ లో కింది భాగంలో ఫిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎంటైర్ క్రూ అండ్ ప్యాసింజర్స్ అలర్ట్ అయ్యారు. టైటానిక్ ని డిజైన్ చేసిన ఇంజనీర్స్ ప్రకారం 3 కంపార్ట్మెంట్స్ లో వాటర్ వచ్చినా కూడా షిప్ మునగదు. కానీ బ్యాడ్ లక్,
వాటర్ 4th కంపార్ట్మెంట్ వరకు వచ్చేసింది. షిప్ ని కంట్రోల్ చేయడం అసాధ్యం అయ్యింది. కెప్టెన్ స్మిత్ ఎమర్జెన్సీ రేడియో సిగ్నల్ పంపారు. రెస్క్యూ టీం రావాలంటే టైం పడుతుంది. సో ప్యాసెంజర్స్ ని లైఫ్ బోట్స్ లో షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే 5వ తప్పు జరిగింది, లైఫ్ బోట్ షార్టేజ్. షిప్ కెపాసిటీ ప్రకారం 32 లైఫ్ బోట్స్ ఉండాలి, కానీ యాక్చువల్ గా ఓన్లీ 20 లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి. 1500 ప్యాసెంజర్స్ కి బోట్స్ సరిపోలేదు. లైఫ్ బోట్స్ సముద్రంలో పెట్టడం 12:45 కి స్టార్ట్ చేశారు, కానీ పానిక్ వల్ల బోట్స్ ని ఫుల్ కెపాసిటీతో ఫిల్ చేయకుండా వాటర్ లో వేయడం స్టార్ట్ చేశారు. మోస్ట్లీ ఫస్ట్ క్లాస్ ప్యాసెంజర్స్ కి ప్రయారిటీ ఇచ్చారు. ఇఫ్ ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంటే బోట్ లో ఎక్కువ మందిని షిఫ్ట్ చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశం ఉండే. 12:18 AM కి టైటానిక్ 2 భాగాలుగా విడిపోయింది. పూర్తిగా సముద్రంలో మునిగిపోవడానికి 2 hours 40 minutes పట్టింది. వాటర్ టెంపరేచర్ అప్పుడు -2 degrees Celsius ఉంది. ఈ కోల్డ్ వాటర్ లో ఎవరైనా 30 minutes కన్నా ఎక్కువ సర్వైవ్ అవ్వలేరు. టోటల్ గా 1500 కంటే ఎక్కువ మంది ప్యాసెంజర్స్ తమ ప్రాణాలను కోల్పోయారు. ఇన్ఫాక్ట్ గా చెప్పాలంటే చాలా మంది టికెట్ లేకుండా కూడా ప్రయాణం చేశారు. సో యాక్చువల్ కౌంట్ ఎవరికి కూడా తెలియదు. సర్వైవ్ అయిన వాళ్ళలో మెజారిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు. కెప్టెన్ స్మిత్ చివరి వరకు అక్కడే ఉండి హెల్ప్ చేస్తూ ఆయన లాస్ట్ కి తన ప్రాణాలను కోల్పోయారు. టెలిన్ఫో యొక్క ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మూవీ రికమెండేషన్స్ కొరకు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.